హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో ఫాస్టెస్ట్ ఎవర్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. జస్ట్ ఒకే ఒక గంటలో ఈ చికెన్ బిర్యానీని చేసేసుకోవచ్చు. అది కూడా అథెంటిక్ హైదరాబాదీ స్పెషల్ దమ్ బిర్యానీ టేస్ట్‌తో. స్మెల్ గానీ, టేస్ట్ గానీ అసలు ఎంత బావుంటుందో నేను మాటల్లో చెప్పలేనండి. చేసుకున్నాక ప్రతిసారి ఈ చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు. ఎందుకంటే 100% ఈ చికెన్ బిర్యానీ అంత బావుంటుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారండి. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్లి చూసేయండి. ఫస్ట్ అయితే మనం బియ్యం నానబెట్టేసుకుందాం. ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లో ఒక కేజీ వరకు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ఒకటికి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2గా వాటర్ పోసేసి పక్కన పెట్టేయండి. బియ్యం నానుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్‌లో ఉన్న 4 ఉల్లిపాయలను తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రైడ్ ఆనియన్స్‌లా వచ్చేస్తుంది. ఈ ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇందులోకి మనం టేస్టీ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ గిన్నెలోకి బాగా పండిన 2 టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి. ఇందులోనే శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీర ఆకుని, పుదీనాకుని కూడా వేసేసేయండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు కూడా వేసేసేయండి. ఇలా పెరుగు కూడా వేసేసుకొని బాగా గ్రైండ్ పట్టేసుకొని ఈ పేస్ట్‌ని కూడా పక్కన పెట్టేసేయండి. మనం చికెన్ ఉడికించుకోవాలి. దానికోసం ప్యాన్‌లో మనం శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్‌ని వేసేయండి. ఇందులో కొంచెం ఉప్పుని, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టండి. మీడియం ఫ్లేమ్‌లో బాగా ఉడికించండి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఆవిరయ్యే వరకు బాగా మధ్య మధ్యలో మూత పెట్టి ఉడికించాలి. చూసారు కదా! మనం ఆయిల్ ఎయకుండా వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో, ఈ వాటర్ మొత్తం కూడా ఇంకే వరకు మనం బాగా ఉడికించాలి. ఈ చికెన్ మొత్తాన్ని వేరొక బౌల్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఓల్ గరం మసాలా దినుసులను వేసేసుకోవాలి. బిర్యానీ ఆకుని అలానే మన దగ్గర ఉన్న గరం మసాలా మొత్తం కూడా వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి. ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకొని, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. మనకు మాడకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఆయిల్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటామో అలా మందపాటి గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలో మనం ముందుగానే ఉడికించాం కదా! ఈ చికెన్ మొత్తాన్ని ఒక లేయర్‌గా కింద వేసేసుకోండి. ఇందులోకి ఇప్పుడు మనం స్పైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. మీ స్పైస్‌కి తగ్గట్టు వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, పావు టీ స్పూన్ పసుపుని, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. మనం ఉప్పు చికెన్ ఉడికించేటప్పుడు వేసామండి చూసి వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసేసేయండి. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ ఆనియన్‌లో సగం ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా వేసేసేయండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఓల్ గరం మసాలా దినుసులు వేసేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ చికెన్‌లో వేసేసేయండి. చివరిగా ఒక నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. దీనిపైన మూతని పెట్టేసి పక్కన పెట్టేయండి. మనం రైస్ ఉడకబెట్టుకుందాం ఆలోపు. నెక్స్ట్ ఒక పెద్ద గిన్నెలో 1 లీటర్ వరకు వాటర్ వేసేసేయండి. ఈ వాటర్‌ని మీడియం ఫ్లేమ్‌లోనే బాగా మరిగించాలి. ఇలా వాటర్ మరిగేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి. ఉప్పు కొంచెం ఎక్కువ వేయండి ఫ్రెండ్స్. మనకు వాటర్ ఉప్పుగా ఉంటేనే బియ్యానికి చక్కగా పడుతుంది. ఎందుకంటే మనం వాటర్ వంపుతాం కదా! సో, ఇలా ఉప్పు వేశాక ఒక టేబుల్ స్పూన్ వరకి నెయ్యి కూడా వేసేసేయండి. నెయ్యి ప్లేస్‌లో మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అలానే ఒక నిమ్మకాయని ఇలా సగం ముక్క రసం వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. దీనిపైన మూతని పెట్టేసుకొని వాటర్‌ని బాగా మరిగించండి. వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో, మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా! బియ్యాన్ని వేసేసేయండి. ఈ బియ్యం మొత్తం వేశాక మీడియం ఫ్లేమ్‌లోనే బియ్యాన్ని బాగా ఉడికించాలి. మనం బియ్యాన్ని ఎంతవరకు ఉడికించాలంటే ఒక 70-80% ఉడికిస్తే సరిపోతుందండి. మనం తర్వాత దమ్ చేస్తాం కదా! మిగతా సగం తర్వాత ఉడికిపోతుంది. మూత పెట్టేసుకొని బియ్యాన్ని బాగా ఉడికించండి. చూసారు కదా! ఇలా బియ్యం ఉడికాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి, మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని ఈ చికెన్ మీదకి ఇలా లేయర్‌గా వేసేసేయండి. ఒక లేయర్ రైస్ వేశాక దీనిపై నుంచి ఫ్రైడ్ ఆనియన్స్‌ని, సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన పుదీనాను కూడా వేసేసేయండి. మరలా సేమ్ ఇదే రైస్‌ని దీనిపై నుంచి వేసేసుకొని, పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీరాకుని, సన్నగా తరిగిన పుదీనాని, అలానే ఫ్రైడ్ ఆనియన్స్‌ని కూడా వేసేసేయండి. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నేను వేయలేను. నేను ఇలా డైరెక్ట్‌గానే చేస్తున్నాను. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇందులోనే మనం రైస్ ఉడికించాం కదా! ఆ ఎసరు వాటర్‌ని వేసేసేయండి. మనకు కింద అడుగంటకుండా చక్కగా వస్తుంది. అన్నం కూడా పొడి పొడిలాడుతూ.
ఇలా వాటర్ వేసిన తర్వాత నేను ఇక్కడ టిష్యూ పేపర్‌తో కవర్ చేస్తున్నాను. మీరు కావాలంటే బటర్ పేపర్ కూడా వేసేసుకోవచ్చు. లేదంటే గోధుమ పిండిని అంచులకి అంటించుకొని మీరు బాగా క్లోజ్ చేసుకోవచ్చు. టిష్యూ పేపర్ వేస్తే ఇలా వాటర్ చిలకరించండి. మనకు దమ్ బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ ఉడికించండి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనకు దమ్ బిర్యానీ చక్కగా సెట్ అవుతుంది. మొత్తానికి ఒక 30 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి. గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ మనకు ప్రిపేర్ అయిపోయిందండి. ఈ బిర్యానీ పొడి పొడిలాడుతూ టేస్ట్ అయితే చాలా 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 బావుంటుంది. ఈ సండే మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కింద కామెంట్స్‌లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.